కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం నాగర్గూడ గ్రామంలో ఉన్నాము. రైతు నరసింహులు గారు పద్మ దంపతులు ఎకరం పొలంలో పొద్దుతిరుగుడు సాగు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. నరసింహులు గారు నమస్కారం అండి. పద్మమ్మ గారు నమస్కారం అండి. ఎకరం పొలంలో పొద్దుతిరుగుడు వేసిరు కదా, ఇప్పుడు ఇది ఎన్ని రోజుల పంట, ఎప్పుడు విత్తనాలు పెట్టుకున్నారు? దీనికి 3 నెలలకు వస్తాయని చెప్పారంట. 3 నెలలు ఇప్పుడే అయిపోయింది. ఇంకా రాలేదు. ఇంకో నెల పడుతుందేమో. అంటే 4 నెలలు లెక్క. 4 నెలల్లో వస్తుంది. మనం విత్తనం ఎప్పుడు వేసుకుని ఏ నెలలో పెట్టుకుని విత్తనం? ఏం నెలల్లో ఏమంటారే మాది, మాకు నెల సరిగ్గా అంటే మనము వర్షం తీసినాక పెట్టుకున్నాం, దున్నిపిచ్చి వేసినాం. అంటే ఖరీఫ్ పంట తీసేసినాక రబీ పంటగా వేసుకున్నారు. అవును, రబీ పంటగా వేసిరు. అవును. ఇప్పుడు 3 నెలలు అయింది విత్తనం పెట్టుకొని. 3 నెలలు అవుతుంది. 3 నెలలు అంటే ఇది మనకు ఏప్రిల్, అంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో అట్లా పెట్టుకున్నాం కదా. అప్పుడే అవును, సంక్రాంతి పండుగ అయిపోయింది. సంక్రాంతి గప్పుడే. ఎకరానికి ఎంత విత్తనం పట్టింది మరి? ఇది 2 కిలోలు పట్టింది. ఎకరానికి 2 కిలోల విత్తనం. అంటే ఎట్లా సాల్ పొంట వేసుకపోయారా? ఇత్తులు పెట్టిండ్రు. ఇత్తులు పెట్టుకున్నారు. ఎంతెంత దూరం పెట్టుకున్నారు విత్తనం? పీటు పెట్టినాం. పీటు పెట్టుకున్నారు. మనుషులతో పెట్టించి మనుషులతోనే పెట్టినాం. కలిపి ఎన్నిసార్లు తెప్పించారు ఇప్పుడు 3 నెలల? ఒక కలుపు తీపిచ్చినాం అమ్మ. ఇవి పెద్దగా అయింది కదా, ఇక నీడ కొడుతుంది, నీడ వస్తుంది కాబట్టి కలిపి రాదు. కలుపు కూడా పెద్దగా ఏం కనిపిస్తలేదు, ఏమంతా బాగలేదు. రేగడి పొలం కాబట్టి మంచిగానే ఉంది పువ్వు కదా. అట్లా కొంత ఎరువు పోసినాం మళ్ళా. ఇతనం పెట్టుకున్నప్పుడు అంతకన్నా ముందే ఎరువు పోసి దున్నిపించి ఇక పంట పెట్టినాం. అంటే మన పశువుల ఎరువా లేకపోతే రసాయన ఎరువు? పశువుల ఎరువే. పశువుల ఎరువు పోసి మసాలా సంచులు వేసినాం. ఎన్ని వేసిరు సంచులు? మసాలా సంచులు 4 పట్టినాయి. 4 పట్టినాయి. ఇప్పటి వరకు ఏమైనా పిచికారీలు పట్టినాయా? చీడ ఏమి అసలు మందేం కొట్టలేము, అస్సలు వాడలేము మందు. అంటే దీనికి పెద్దగా తెగుళ్ళు చీడపీడలు కూడా ఏం పెద్దగా రాకపోవచ్చేమో కదా. ఏమో మేడము, ఇక వస్తే కొట్టిస్తుంటే కానీ రాలేవు. పంట మాత్రం మంచిగా ఉన్నది, ఇప్పటికి మంచిగానే ఉందా? అంటే గతంలో ఎప్పుడైనా పెట్టిరా? ఇదే ఫస్ట్ టైం? ఇప్పుడే ఫస్ట్ టైం. అంటే ఇంతకు ముందు రబీ పంటకు ఏం పెట్టేటోళ్ళు? రబ్బీలు మేము ఈ వానక ఇప్పుడు కూడా వర్షనే పెట్టేవాళ్ళం. 2 సార్లు వరే పెట్టేటోళ్ళు. ఈసారి పంట మార్పిడి చేసినాం. మంచి పని, అట్లా చేయాలి. ఇగో ఇక్కడ కూడా ఏం పెట్టలేరు, పంటలు పెట్టలేరు ఈసారి పెట్టొద్దని. అక్కడ పాటలు నీళ్ళు వస్తాయి, అట్లా అని పెట్టలేరు. ఇక మేము పెట్టి చూస్తాము అయితే ఏమో అన్నట్టు ఆశ పొంటి పెట్టినాం. ఫస్ట్ టైం రెండో పంటగా వరి తీసేసి దాని స్థానంలో పొద్దుతిరుగుడు వేసుకోవడం. పొద్దుతిరుగుడు పెట్టినాం. అంటే పొద్దుతిరుగుడే వేసుకోవాలని ఎందుకు వచ్చింది ఆలోచన? నూనెలు బాగా చాలా రేట్లు కదా, నిరుడు 8,000 దాకా డబ్బా. ఇక అట్లానే ఈసారి గంత అయితే మేము కొనలేమని ఇవి పెడితే ఏమన్నా దిగుబడి వస్తే ఇంత నూనెకు మంచిగా ఉంటదేమని. పొద్దుతిరుగుడు వస్తే మీ ఇంట్లో నూనె పట్టి మిగులుతేమన్నా అమ్ముకోనిక గంతేనే. ఇక మాకు తిననీకైనా చాలేమో అనుకున్నాం. మంచి ఆలోచన. మీకు సంబంధించిన నూనె గింజల పంట మీరే పండించుకోవడం. ఇక గట్లానే మేడం. మరి ఇక ఇంటి మందము నూనె కోసమే యాక్చువల్ గా మీ ఆలోచన. గట్లా. ఎంత దిగుబడి వస్తుందని అందాదు మీ అంచనా? 10-15 వల్లాలు వస్తే చాలు అనుకున్నాం. 15 వల్లాలు వస్తే చాలు. 15 వల్లాలు అంటే 15 క్వింటాలు. 15 క్వింటాలు. ఎవరైనా వేసిరా మీ ఊర్లో? మీదే ఫస్ట్? మేమే ఫస్ట్. ఏమంటారు అందరూ? ఎవరు ఏమి వేయలేరు, అందరు కూడా ఇంకా ఆశ్చర్యపోతుర్రు, ఇది అవుతుందా, వీళ్ళు ఎందుకు వేస్తుర్రు, అంత పందులు తినిపోతాయేమని అట్లా భయంలో కూడా అంటుండ్రు. చీరలు కట్టినట్టు. అందుకే చీరలు కట్టినాం భయానికే. ఇక వస్తున్నాయా పందులు? ఇప్పుడు ఏమొస్తలేదు మేడం, ఏం ఇబ్బంది ఏం లేదు, ఏం లేదు. ఆయన పంది ఇప్పుడు గింజ ఊరినాక ఏమన్నా తినే అవకాశం? గీ పూలనే ఏం తింటది? అట్లానేమో కానీ ఇప్పటికైతే ఇంకా రాలేవు. మీ ప్రాంతంలో ఎక్కువ కుసుమలు వేస్తుంటారు కదా చలికాలంలో? తెల్ల కుసుమలు పండేది. తెల్ల కుసుమలు, ఇప్పుడు నల్ల కుసుమలు అంటారు. నల్ల కుసుమలు అంటారు. మరి పొద్దుతిరుగుడు పువ్వులు నల్ల కుసుమలు అంటారు. అంటే ఆ కుసుమలు వేసిరా ఎప్పుడన్నా? అవేమే లేమమ్మా, ఇవే ఒరే వేస్తాం ఇక్కడ. వేస్తారు కానీ ఈసారి మీరు పొద్దుతిరుగుడు పెట్టాలన్న ఆలోచనతో పొద్దుతిరుగుడు పెట్టుకున్నారు. గట్లని. మరి ఇన్ని రోజులు ఏం నూనె వాడుతున్నారు మరి మీరు? తెల్ల కుసుమ నూనె వాడేది మేడం. తెల్ల కుసుమలు వాడుతున్నారా?
వాటికి రేట్ ఎక్కువ అవుతుంది. మా ఫ్యామిలీ పెద్దగా ఉంది. మేము డబ్బలకు డబ్బలు 15 డబ్బాలు అంతా పడుతుంది మాకు సంవత్సరానికి. ఇక మా ఫ్యామిలీ పెద్దగా ఉందని మేము కొనలేము, మేము పేదవాళ్ళము. ఇక ఈ కొనుండేందుకు భూమి బ్యాకాడు పెట్టేందుకు ఎరువు ఉందని బలరేరు ఉండే, బర్రెలు ఉన్నాయి కదా, బలరేరు ఉండే కొట్టినాము. బలరేరుతో కొట్టిపిచ్చి దున్నిపిచ్చి ఎరువు చల్లి దున్నిపిచ్చి ఇక సాళ్ళు కొట్టిపిచ్చి సాళ్ళల్లో కూలలో పెట్టి ఇత్తనాలు జానడు కోటి పెట్టిపించినాం. పెట్టిపించినాం. పెట్టిపించి ఇక బార్కు కలిపించినాం. కలుపు తీసినాక ఇక మళ్ళీ నీళ్ళు పెట్టినాం. తడికి వారం రోజులకు ఒకసారి ఒక తాడి. తడి మన కాలువలతోనే వదులుతున్నట్టు, కాలువల్లో చేసి కాలువలతో వదులుతున్నాము. ఇంకా అది కలుపు ఒకసారి తీపిచ్చినాం. తర్వాత మళ్ళీ నీళ్ళు పెట్టుకుంటా మనుషులతోనే తీపిచ్చారు. మనుషులతోనే తీపిచ్చినాం. ఇప్పటి వరకు పెట్టుబడి ఖర్చు అందాది ఎంత వచ్చినట్టు? ఇత్తనం కావచ్చు, దునుకము, ఎరువులు, మసాలాలు మొత్తం 30,000 మీద పైన వచ్చింది మేడం. ఇత్తనాలతో అంతా కలిపి కలుపు కూల ఖర్చులతో కలిపి 30,000 పైన వచ్చింది. 30,000 పైన వచ్చింది. ఇప్పుడు ఈ పంట ఇంకా అంటే ఇప్పుడిప్పుడే కొంచెం విత్తు పడుతున్నట్టుంది. ఇప్పుడు చిన్న మొదలైంది. నెల రోజులు అయితే మొత్తం మనకు పంట చేతికి వచ్చేటట్టుంది. అప్పుడు పిట్టెల బాధ ఉంటదేమో. పిట్టెలు కొట్టాలి మేడం, పిట్టెల చేను చుట్టూ తిరిగి రావాలి మేడం. నేను ఇక అట్లానే చీరలు అవి ఇవి కట్టినాం కానీ పిట్టెల పందుల బాధ ఉంది. ఇప్పుడు పిట్టలు రావు, ఇక జరుంటి వస్తాయి. ఇక గింజ ఊడేటప్పుడు పిట్టెలు వస్తాయి మేడం. ఇప్పటికైతే మంచిగానే ఉందా చేను? ఇప్పటికి మంచిగానే ఉంది మేడం. అయితే మీ ఇంటి మందం నూనె కోసమే ఎస్పెషల్లీ పొద్దుతిరుగుడు వేసుకున్నాం. మా ఇంటి వరకే పొద్దుతిరుగుడు వేసుకున్నాం నూనె కోసం. మేము అమ్మాలని ఆలోచన ఏం లేదు. మేము బొడ్ల పంట వన్నా బియ్యం అమ్మం, ఈ నూనె పంటలు పెట్టినా నూనెలు అమ్మం. మా ఇంటి అది వరకే మాకే మస్తు అవుతాయి. అంటే బయట నూనెలు బాగా కల్తీ అవుతున్నాయి కాబట్టి మీ నూనె మీరే వాడుకోవాలనే ఉద్దేశంతోనే అట్లా మా నూనె మేమే వాడుకుందామని అట్లా మేము ఈసారి ఆలోచన చేసుకొని వేసినాం. నేల కూడా మీది మంచిగా అనుకూలంగా ఉంది కాబట్టి మంచిగా చేను కూడా హెల్దీగా ఉంది, ఆరోగ్యంగా ఉంది. ఇక మళ్ళా కలుపు కాల్చితే ఇవి పట్ట ఇరిగిపోతున్నాయి, గట్టిగా లేవి ఏళ్ళు కింద. ఇక ఇట్లనే నీడ కొడుతుంది కదా, నార్మల్ ఉంది కలుపు, ఎంత లేదు సీదు ఉండనని ఇక ఊకున్నాం మేడం. ఒక్కసారి ఇప్పటి వరకు అయితే తీపిచ్చింది. ఒక్కసారి అయితే కంటిన్యూగా ఒక కలుపు అయితే తీపిచ్చినాం. మళ్ళీ తీపిస్తామని చూస్తే చెట్లు ఇరుగుతున్నాయి. ఇప్పుడు కొన్ని పూలు ఏమో పెద్దగా ఉన్నాయి, మళ్ళీ కొన్ని పూలు ఏమో చిన్నగా ఉన్నాయి. అవి వెనక ఇస్తానమ్మా మరి ఎందుకు అట్లా? అవి దినం వెళ్ళిపోయిందిగా మేడం. ఇట్లా వర్షం తీసి ఈ పంట పెట్టాలకు దినం వెళ్ళిపోయిందిగా. అది ఎంట ముందు మొలిచిందేమో పువ్వు పెద్దగా వచ్చింది. అంటే పువ్వులు తెంపినాక మళ్ళా దుల్పడం, ఇత్తులు అవన్నీ మీరే చేసుకోవాలేమో కదా? మిషన్లు ఉన్నాయా? ఆ మిషన్ తోనే పట్టిస్తే వస్తుందేమో అని అట్లా అనుకున్నాను. ఎందుకంటే పూలకెళ్ళి మళ్ళీ గింజలు అన్ని కొట్టాలి కదా, మొక్కజొన్న మిషన్ ఉంటది కదా, దాంతో పోస్తే వస్తుందేమో అని ఆలోచన ఉన్నది. ఇక మీరు కూడా ఫస్ట్ పెట్టారు కాబట్టి కనుక్కోవాలి. అవును గదే కదా, మాకేం తెలియదు కదా మరి అట్లా. ఎందుకంటే మన దిక్కేమో జర కుసుమే వేస్తారు కదా, తెల్ల కుసుమాలు వేస్తాం కదా, అదేమో దినం వెళ్ళిపోయినందుకు ఇవి వేసినాం అన్నట్టు. ఓహో, అది మాకు అదును వెళ్ళిపోయినందుకు ఇక అది రాదని ఇది వేసినాం. ఇక గతంలో తెల్ల కుసుమలు కూడా వేసేటోళ్ళ? తెల్ల కుసుమలు కూడా వంతుండే, మరి అన్ని వండించినాం, పల్లి కూడా వండించినాం. ఈసారి ఇది ప్రయోగం చేసారు కానీ సక్సెస్ అయినా అనిపిస్తుంది మొత్తం. ఇక ఇప్పుడైతే పంట చూడడానికి మంచిగానే ఉంది కానీ ఇక తయారైనాక ఎట్లా అవుతుందేమని అదే భయం. ఆరోగ్యంగానే ఉంది కదా. ఇప్పుడు ఇంకొకటి మనకు మే మొత్తం మంచి ఎండలే కొడుతుంది. మీకు నీళ్లు బానే ఉన్నాయా? నీళ్లు మస్తు నీళ్ళు మేడం, నీళ్ళు ఇచ్చుకుంటే నీళ్లు ఉన్నాయి, నీళ్ళు బాగానే ఉన్నాయి. మొత్తానికైతే ఒక ప్రయోగాత్మకంగా మీ షాబాద్ లో పొద్దుతిరుగుడు వండిస్తున్నారు మీ ఆరోగ్యం కోసం. మా కుటుంబం ఆరోగ్యం బాగుండాలి, మన పొలం వల్ల ఎకరం పెట్టుకుందామని ఒక ప్రయోగాత్మకంగా పొద్దుతిరుగుడు అయితే వేసిర్రు. చాలా మంచి నిర్ణయం తీసుకుర్రు. ఇదైతే వరి పెట్టకుండా మళ్ళీ పొద్దుతిరుగుడే, పంట మార్పిడి కూడా అవుతుంది. చాలా మంచి ఆలోచన. మంచిగా పంట వెళ్ళాలి, మీ కుటుంబానికి సరిపడ మొత్తం నూనె కూడా రావాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ నరసింహులు గారు. ఇది ఈనాటి రైతు మిత్ర. మరో వ్యవసాయ సంబంధ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.